అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుంచి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. మనము చూచినట్లయితే ఈ అపవాది సాతాను మనుష్యులని ఆది నుంచి కూడా మోసము చేస్తూ వచ్చింది. అందుకే అక్కడ ఆదాము అవ్వలు కూడా మోసపోయి పాపములో పడడం మనము చూస్తాం. అనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనుష్యులు చేసిన పాపము వలన మరణము అందరికీ సంభవించింది. అందుకే మరణము అంటే బలము ఇక్కడ వ్రాయబడినట్లుగా, అందుకే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారానే అంటే క్రీస్తు యేసు ప్రభువారి మరణము ద్వారానే అపవాదిని నశింప చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములోనికి రావడం మనము చూస్తాం. మనము రక్తమాంసములు కలిగి ఉన్నాము కాబట్టి ఆయన కూడా మన నిమిత్తమై రక్తమాంసములు కలిగి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అపవాదిని నాశనము చేయడానికి, అలాగునే మనుషులు పాపము చేయడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన మరణము అందరికీ సంభవించింది. కాబట్టి ఈ మరణాన్ని కొట్టివేయడానికి, శిలువ మరణము ద్వారానే ఈ అపవాదిని నాశనము చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మన పాప భారము, మన శాప భారము, మన వ్యాధి భారం అంతయు కూడా ఆయన మోసుకొని ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే ఆయన ఎంత మాత్రము కూడా దేవదూత స్వభావమును ధరించుకొనలేదు. అలాగునని ఆయన తండ్రితో విడచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ శిలువ మరణము పొందినంత రీతిగా తను తాను తగ్గించుకొని మన నిమిత్తమై ఆయన దిగి వచ్చి ఉన్నాడు. వాక్యంలో మనము చూచినప్పుడు పాప నివారణ చేయుటకై ఆయన దిగి వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ అపవాదిని మరి మరణము ద్వారానే దాని నాశనము చేసి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి మరలా త్వరగా ఆయన యందు విశ్వాసముంచు వారిని నశింపక నిత్య జీవమును వారికి దయచేయడానికి ఆయన రానయ్యున్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభువులకు ప్రభువైన తండ్రి, మేము రక్తమాంసములు గలవారమని మా నిమిత్తమై రక్తమాంసములు కలిగి వచ్చి అపవాదిని తండ్రి మీ శిలువ మరణము చేత నశింప చేయడానికి మీరు వచ్చి దేవా మా నిమిత్తమై మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరలా త్వరగా రానయ్యున్న దేవా మీకు స్తుతులు. పాప నివారణ చేయుటకై మా నిమిత్తమై వచ్చినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. అతి త్వరగా మేఘారుడే వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.